హలో ఫ్రెండ్స్, నా పేరు ఆకాష్. మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి గ్రోత్ అండ్ ఐడిసిడబ్ల్యూ మ్యూచువల్ ఫండ్. ఐడిసిడబ్ల్యూ అనే మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ ఇన్వెస్టర్స్ కి రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తుంది. ఇక్కడ ఆ మ్యూచువల్ ఫండ్స్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అదేంటంటే ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్, ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్. ఒకవేళ ఐడిసిడబ్ల్యూ అయితే ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ ఐడిసిడబ్ల్యూ ఆర్ ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ రెగ్యులర్ ఐడిసిడబ్ల్యూ అని ఈ పర్టికులర్ ఫండ్ నేమ్స్ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ రెగ్యులర్ అంటే ఏంటో మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. బట్ నేను ఇక్కడ మీకోసం ఫోకస్ చేస్తుంది ఏంటి అంటే గ్రోత్ అండ్ ఐడిసిడబ్ల్యూ అంటే ఏంటో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ మీరు ఏ మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వెళ్ళినా గానీ వాళ్ళు గ్రోత్ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తారు కానీ ఐడిసిడబ్ల్యూ గురించి చెప్పరు. ఐదర్ వాళ్ళకి ఐడిసిడబ్ల్యూ గురించి తెలీదు, లేదంటే అదంత అవసరం లేదని అనుకుని మనకు చెప్పరు. అసలు ఐడిసిడబ్ల్యూ అంటే ఏంటో చూద్దాము. ఐడిసిడబ్ల్యూ అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాన్. అసలు ఈ ఐడిసిడబ్ల్యూలో ఏం జరుగుతుందో నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ ఒక ఎన్ఏవి మనకు వాల్యూ వచ్చేసి 100 రూపీస్ ఉందనుకుందాము అండ్ మీ దగ్గర ఒక 100 యూనిట్స్ మీ దగ్గర ఉన్నాయని అనుకుందాము. ఇక్కడ మీ యొక్క ఎన్ఏవి 100 రూపీస్ నుంచి 120 రూపీస్ కి గ్రో అయింది. సో మీకు నార్మల్ గ్రోత్ లో అయితే ఆ పర్టికులర్ ప్రాఫిట్స్ ప్లస్ రిటర్న్స్ అవన్నీ కలిపి 120 రూపీస్ ఎన్ఏవి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. కానీ ఐడిసిడబ్ల్యూలో ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఐడిసిడబ్ల్యూలో మీరు ఒక పే అవుట్ ఒక 15 రూపీస్ పెట్టుకున్నారు అనుకోండి, అంటే మీ ఎన్ఏవిలో ఉన్న పర్టికులర్ 120 రూపీస్ నుంచి 15 రూపీస్ తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ 100 యూనిట్స్ ఉన్నాయి, మీరు 15 రూపీస్ తీసేస్తే 100 ఇంటూ 15 ఈక్వల్స్ టు మీకు 1500 రూపీస్ అనేది ఆ పర్టికులర్ మంత్ లో మీకు తీసేసి ఇస్తారు. కానీ ఇక్కడ మీ ఎన్ఏవి వాల్యూ వచ్చేసి 105 రూపీస్ అవుతుంది. అదే గ్రోత్ లో అయితే 120 అలానే ఉండి దాన్ని రీఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఐడిసిడబ్ల్యూలో వచ్చేసి మీ ఎన్ఏవి వాల్యూ తగ్గిపోతుంది. మీకు 120 నుంచి 105 అవుతుంది. అంటే మీరు ఇండైరెక్ట్ గా క్యాపిటల్ ని కూడా మీరు విత్డ్రాల్ చేశారు. మరి అసలు ఈ ఐడిసిడబ్ల్యూ చూస్ చేసుకోవాలా, మనం గ్రోత్ ఆప్షన్ చూస్ చేసుకోవాలా మ్యూచువల్ ఫండ్స్ లో అని నన్ను అడిగితే మీకు ఒక క్లారిటీ ఇప్పుడు ఇచ్చేస్తాను. అందులో మీ యొక్క ఏజ్ పర్టికులర్ గా 25 to 30 ఉందనుకోండి, మీరు గ్రోత్ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు విత్డ్రాల్ అవసరం లేదు, మీకు వచ్చే ఇన్కమ్ యాజ్ ఇట్ ఈస్ గా గ్రో అవుతూ ఉంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక బల్క్ అమౌంట్ మీ చేతికి వస్తుంది. మీరు రిటైర్ అవుతున్నారు, మీకు అరౌండ్ 45 లేకపోతే 50-55 ఉంది ఏజ్, మీకు మంత్లీ మీ మందులకు కానీ మీ రెగ్యులర్ చెకప్స్ కానీ మీకు డబ్బులు కావాలి అని అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు ఈ ఐడిసిడబ్ల్యూ ప్రిఫర్ చేయొచ్చు. నన్ను అడిగితే మీకు ఆల్రెడీ ఎస్డబ్ల్యూపీ పైన ఒక పర్టికులర్ డెడికేటెడ్ వీడియో చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ డెడికేటెడ్ వీడియో మీకు ఎస్డబ్ల్యూపీ చూస్తే అది చూస్ చేసుకోవడం బెటర్ ఐడిసిడబ్ల్యూ కంటే. ఎందుకంటే ఐడిసిడబ్ల్యూ అనేది మీరు క్యాపిటల్ కూడా విత్డ్రాల్ చేస్తారు కాబట్టి మీకు గ్రోత్ అనేది ఎక్కువ ఉండదు అండ్ మీకు ఎగ్జిట్ లోడ్ కూడా పడుతుంది. మీకు వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే నాకు ఒక మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ నాకు మీ లైక్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ నాలెడ్జ్ షేర్ చేయాలని అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి.